మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనములో భూమి మీద నుండి వచ్చిన ఆ మృగము క్రూర మృగం యొక్క అధికారపు చేష్టలను చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. చూడ్డానికేమో గొర్రెపిల్ల వలె కనపడుతుంది, కానీ క్రియలేమో క్రూర మృగము ఘటసర్పం వలె ఉన్నవి. ఇవేంటో ప్రార్థన చేసుకుని మనం తెలుసుకుందాం. ప్రియులారా, మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రములు. ఈ సమయాన్ని మీరు ప్రతిష్ఠించమని, నీ వాక్యాన్ని మేము గ్రహించినట్లు మా మనోనేత్రములు తెరవమని, ఈ వాక్య పరిచర్య ద్వారా మా ప్రభువైన యేసు క్రీస్తు వారు మహింపరచబడినట్లు మీరు నడిపించుకోవాల్సిందిగా యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. 2014వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రము 2 రాష్ట్రాలుగా బైఫర్కేట్ చేయబడింది. ఒకటి తెలంగాణ, మరొకటి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కేమో 13 జిల్లాలు, తెలంగాణకేమో 10 జిల్లాలు. 2015వ సంవత్సరంలో అక్టోబర్ నెల 22వ తేదీన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఒక క్రొత్త రాజధాని అవసరమైంది. ఎందుకంటే హైదరాబాద్ ఏమో తెలంగాణ ఏరియాలో ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా చక్కగా బాగానే ఉన్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక క్రొత్త రాజధాని అవసరమైన ఆ పరిస్థితిలో అక్టోబర్ 22, 2015వ సంవత్సరంలో చాలా అమరావతి ప్రాంతంలో ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప డిగ్నిటరీస్ అందరూ కూడా వచ్చారు. ఏమన్నారంటే ద పీపుల్స్ క్యాపిటల్, ఇది ప్రజల యొక్క రాజధాని అన్నట్లుగా చిత్రీకరించారు. ఆ కూడికకు, ఆ యొక్క ఏర్పాట్లకి ఏం చేశారో తెలుసండి. వచ్చిన అతిథులు వేరు వేరు ప్రాంతాల నుండి వారు దే బ్రాట్ సాయిల్, మట్టిని తీసుకొచ్చారు, నీరుని తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఒక క్రొత్త దాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఇంచుమించు 16,000 ప్రాంతాల నుండి మట్టిని అక్కడ తీసుకొచ్చారు. అంటే కొంచెం కొంచెం సింబాలిక్గా బైబిల్ ఒక క్రొత్త దేశం గురించి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనకు తెలియజేస్తుంది. ఇంతకుముందు ప్రసారంలో మనం చూసాము ఆ క్రొత్త దేశము ఎలాగ ప్రారంభమైంది. వారు ఇంగ్లాండ్, ఆ యూరప్, ఆ ప్రాంతము నుండి మేఫ్లవర్ అనే ఆ ఓడలో వారు ప్రయాణం చేసి అట్లాంటిక్ మహాసముద్రము దాటి ఇప్పుడు ఒక క్రొత్త స్థలములో ప్రారంభమయ్యారు. ఈ పరిస్థితిని బైబిల్ ఎలా చూపిస్తుంది? ఈ క్రొత్తగా ప్రారంభమవుతున్న గొర్రెపిల్ల లాంటి ఈ దేశము గురించి బైబిల్ ఏం సెలవిస్తుంది? ఎంత చక్కగా సెలవిస్తుందో మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనము, మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. భూమిలో నుండి బయటికి రావడం అంటే సైలెంట్గా, పీస్ఫుల్గా, జెంటిల్గా, ఏమీ హడావిడి లేకుండా. గమనిస్తున్నారా? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఈ ప్రవచనము ఏం తెలియజేస్తుంది? యెషయా 53:2లో అతడు లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరుగను. లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. ఎందుకో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఏమీ హడావిడి లేదు.
చాలా సైలెంట్గా, అంటే వితౌట్ ఎనీ డిస్ప్లే, ఏమీ షో ఆఫ్ లేకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిచర్య కూడా ఎటువంటి డిస్ప్లే లేకుండా నలుగురిని ఆకర్షించుకోవాలి అలా కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య కూడా నో షో, నో డిస్ప్లే, నో అట్రాక్షన్. అందుకే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనము ఏం సెలవిస్తుంది? అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి వర్ణిస్తుంది. నిజంగానే యేసుక్రీస్తు వారు దేవుని గొర్రెపిల్లగా ఒక లేత మొక్క భూమిలో నుండి ఎలాగైతే సైలెంట్గా వస్తుందో, నెమ్మదిగా పెరుగుతుందో, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద ఒక శిశువు వలె జన్మించి మన వలె పెరిగి మన వలె శోధింపబడి కానీ ఒక్క పాపం కూడా చేయలేదు. హల్లెలూయా. యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో 2వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పద్ధతి, ఆయన యొక్క పరిచర్య గురించి యెషయా 42:2 ఈ విధంగా సెలవిస్తుంది. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కేకలు వేసి బోధించలేదు. ఏదో ఆకర్షిస్తూ ఇక నలుగురు నా వైపు చూడాలి, ఒక షో ఆఫ్ లేదు, డిస్ప్లే లేదు. గమనిస్తున్నారా? యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య, అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. అన్నీ చాలా జెంటిల్గా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. గమనిస్తున్నారా? 3వ వచనము, యెషయా 42వ అధ్యాయము 3వ వచనం. ఇది మెస్సియానిక్ ప్రాఫెసీ, మెస్సియా గురించి ఇవ్వబడిన ప్రవచనము. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. గమనిస్తున్నారా ప్రియులరా? నలిగిన జీవితాన్ని ఆయన విరువడు, ఇంకా నలగొట్టరు. ఆయన సహాయం చేయటానికి, పాపులను రక్షించడానికి, చితికిపోయిన వారి జీవితాలని మరలా సరిచేయడానికి, స్వస్థపరచడానికి, ఓర్పు, నిరీక్షణ కోల్పోయిన వారికి ఆదరణ, నిరీక్షణ ఇవ్వడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించారు, పరిచర్య చేశారు. నిజంగానే ప్రియులరా, అలాగే ఈ 2వ దేశము, ఈ 2వ రాజ్యము ఎట్లాగండి? భూమి మీద నుండి పైకి వస్తుంది. ప్రతి రాజ్యము కూడా సముద్రములో నుండి వస్తుంది, అంటే ప్రజల్లో నుండి. కానీ ఈ రాజ్యం అయితే చాలా పీస్ఫుల్గా వస్తుంది. ఆ యాత్రికులు మేఫ్లవర్ అనే ఆ ఓడలో ఎందు గురించి వారు ఈ క్రొత్త ప్రాంతానికి వచ్చి ఒక క్రొత్త ప్రారంభం ఎందుకు చేసుకున్నారు మనం చూసాము. వారి యొక్క కరేజ్ ఏంటి, వారు ఎందుకు వచ్చారు? మనం నమ్మిన ఈ సత్యాలను మనం ధైర్యంగా పాటించాలి. టు లివ్ అవర్ ఫెయిత్, ధైర్యంతో అలాంటి వాతావరణంలో మనం జీవించాలి. అంత మాత్రమే కాదు, మనము కల్మషం లేని జీవితం జీవించాలి, నిష్కలంకమైన జీవితాన్ని జీవించాలి. నో కాంప్రమైజెస్. బైబిల్లో చెప్తుంటే మన జీవితము ఇంకొకలాగా కాదు. నో స్టాగ్నెంట్ క్రిస్టియానిటీ. మన క్రైస్తత్వం పెరగాలి. అంత మాత్రమే కాదు, వారికి ధైర్యం మాత్రమే కాదు, పట్టుదల మాత్రమే కాదు, దే ఆల్సో హ్యాడ్ విజన్, దూరదృష్టి. మన పిల్లలు ఒక నిశ్చింతగా మంచి దైవభక్తిలో పెరగాలి. అందుగురించి వారు ఆ ఇంగ్లాండ్ దేశము, హాలాండ్, ఆ ఐరోపా ఖండమును విడిచి మేఫ్లవర్ అనే ఓడలో
వారు వచ్చారు ప్రియులరా. ఒక క్రొత్త దేశానికి క్రొత్త ప్రారంభం. ఎందుకంటే ఆ యూరప్లో ఆ రోమన్ క్యాథలిక్ సంస్థ తీసుకొని వచ్చిన తప్పుడు బోధలు వారు సహించలేకపోయారు. మనం బైబిల్నే పాటించాలి, ఈ రిఫార్మేషన్ కంటిన్యూ చేయాలి. ఇంకేంటండి, చర్చ్ అండ్ స్టేట్ మస్ట్ బి సపరేట్. రెండు కలిసి ఉండకూడదు. రాజకీయాల్ని మతాన్ని కలపకూడదు. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా మనం ఉండాలి అన్న ఉద్దేశంతో వారు ఇక్కడికి వచ్చారు. కానీ ఏం జరిగింది? ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను, అది ఘటసర్పం వలె మాట్లాడుచుండెను. ఈ 2 కొమ్ములు ఏంటో తెలుసా? ఈ 2 కొమ్ములు ఏంటో తెలుసా? సెపరేటిజం. ఈ 2 కొమ్ములు సపరేట్గా ఉన్నాయి. అంటే రాజకీయాలు ఒక కొమ్ము, అంటే కొమ్ము అంటే అధికారము, పవర్. ఓకే, రాజకీయాలు, మత సంబంధము, ఈ 2 కలవకూడదు, సపరేట్గా ఉండాలి. వారి యొక్క ఉద్దేశం ఏంటి? ఈ క్రొత్త ప్రాంతంలో ఇప్పుడు దానిని ఏమని పిలుస్తారంటే న్యూ ఇంగ్లాండ్. ఈ న్యూ ఇంగ్లాండ్ ఏరియాలో, ఆ ఓల్డ్ పద్ధతులు మనకొద్దు. ఈ న్యూ ఇంగ్లాండ్లో మనము వీ మస్ట్ హ్యావ్ ఎ నేషన్ వితౌట్ ఎ కింగ్. మనకు రాజు వద్దు, డెమోక్రసీ కావాలి. ఎ నేషన్ వితౌట్ ఎ కింగ్. తర్వాత ఎ చర్చ్ వితౌట్ ఎ పోప్. అది వారి యొక్క ధ్యేయంగా పెట్టుకున్నారు. అందుకే రాజకీయ అధికారం వేరుగా, అలాగే మత సంబంధమైన అధికారం వేరుగా, ఈ 2 కలిపినందుకే పరిస్థితులు పాడైపోయినవి. స్వేచ్ఛ లేకపోయింది. ఎందుకంటే ఎవరన్నా మత సంబంధమైన విషయాల్లో వారితో కోఆపరేట్ చేయకపోతే రాజకీయ అధికారాన్ని వాడి వారిని హింసించారు. తర్వాత ప్రతిసారి ఈ మత నాయకులు రాజకీయ విషయాల్లో తలదూర్చుకోవటం, ఇలాంటిది మనకొద్దు. వి మస్ట్ బి సపరేట్. అందుకు దానికి 2 కొమ్ములు ఉన్నాయి. అలాంటి ఉద్దేశంతో ప్రారంభమైన ఈ దేశము, దాని పేరేం పేరు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా దేశం యొక్క ఇండిపెండెన్స్ ఎప్పుడు? జూలై 4, 1776 సంవత్సరంలో వారు ఆ డిక్లరేషన్ ఏమన్నారంటే, మనమందరం కూడా దేవుని చేత సృష్టింపబడిన వారము. వీఆర్ ఆల్ ఈక్వల్. మనందరం కూడా సమానమే. ఏ రంగైనా ఎక్కడి నుండి వచ్చినా సరే వీఆర్ ఆల్ ఈక్వల్. కాబట్టి లెట్ us సెలబ్రేట్ లైఫ్. తర్వాత స్వేచ్ఛ. అందరికీ ఈ దేశంలో, ఈ క్రొత్త దేశంలో, ఈ క్రొత్తగా ప్రారంభమైన ఈ దేశంలో మనమందరం కూడా స్వేచ్ఛగా ఉండాలి. లిబర్టీ అండ్ హ్యాపీనెస్. అందరూ కూడా సంతోషంగా ఉండాలి. గమనిస్తున్నారా ప్రియులారా? ఒక డెమోక్రటిక్ నేషన్గా ప్రారంభమైంది. చర్చ్ అండ్ స్టేట్ సపరేట్గా ఉండాలి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఇలా ప్రారంభమైన ఒక గొర్రెపిల్ల లాంటి రాజ్యము, ఇన్ గాడ్ వి ట్రస్ట్. దేవుణ్ణే మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మేము నమ్మిన ఈ సత్యాలు పాటించడానికి మాకు నిశ్చింతగా ఉన్న కల్మషం లేని వాతావరణం కావాలని ఇప్పుడు క్రొత్త ప్రాంతానికి వచ్చి వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. గమనిస్తున్నారా ప్రియులరా? కానీ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనము ఏమి సెలవిస్తుంది? అది ఘటసర్పము వలె మాట్లాడుచుండెను. దేవునితో ఈ క్రొత్త ప్రారంభం చేసుకున్న ఈ దేశము ఇప్పుడు ఘటసర్పంలాగా ఎలాగ మాట్లాడుతుంది? ఘటసర్పం అంటే సాతానుడిలాగా స్వభావము ఎక్కడి నుండి వచ్చింది? ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన క్రైస్తత్వము ఏమీ స్టాగ్నెంట్గా ఉండకూడదు. పెరుగుతూ, క్రీస్తుతో మన సంబంధము దినదినము పెరుగుతూ ఉండాలి అన్న ఆశతో వచ్చిన వీరు
అలాంటి ఆశతో ఈ క్రొత్త ఏరియాలో ప్రారంభమైన వీరు ఇప్పుడు సాతానులేగా మారిపోయారు. దేవుని వాక్యం చెప్తుంది, మనకి చరిత్ర సాక్ష్యం ఇస్తుంది పిల్లరా, ఎలాగ మారిపోయారు. చేంజింగ్ యాటిట్యూడ్స్ ఎలాగ మారిపోయింది. నెమ్మదిగా ఒక రాజ్యంగా ఏర్పడినప్పుడు అందరికీ స్వేచ్ఛ ఉండాలి. కానీ ఏం జరిగిందో తెలుసా ప్రియులరా? నెమ్మదిగా స్లేవరీ ప్రారంభమైంది ఆ దేశంలో. అమెరికాలో స్లేవరీ గురించి మనందరికీ బాగా తెలుసు. అవును, కొత్తగా ప్రారంభమైన ఈ దేశంలో ఇప్పుడు ఆఫ్రికా నుండి వేర్వేరు ప్రాంతముల నుండి నల్ల జాతి వారిని తీసుకుని వచ్చి ఈ నల్ల జాతి వారికి స్వేచ్ఛ లేకుండా చేయటము చరిత్ర మనకు సాక్ష్యం ఇస్తుంది. అయ్యో, అందరూ సమానమే, ఇన్ గాడ్ వి ట్రస్ట్ అన్న అలాంటి ఉద్దేశాలతో ప్రారంభమైన ఈ దేశము ఇప్పుడు ఏం చేస్తుందండి? నలుపు తెలుపు వీరు నల్లజాతి వారు అన్న డిస్క్రిమినేషన్ చేస్తుంది. గమనిస్తున్నారా ప్రియులరా? ఎలాగా స్వభావము ఎలాగ మారిపోతుందో. చూడ్డానికి గొర్రెపిల్లలాగా ప్రారంభం అవ్వటం, కానీ ఘటసర్పం వలె మాట్లాడటం. గమనిస్తున్నారా ప్రియులరా? అవును, అలాంటి పరిస్థితి మనలో అనేక మందికి కూడా కనపడుతూ ఉంటుంది. మనం పేదరికంలో ఉన్నప్పుడు, మనం జీవితం ప్రారంభిస్తున్నప్పుడు, ఆ ఉద్యోగం ప్రారంభిస్తున్నప్పుడు, మంచి ఉద్దేశాలు. అవునండి, నేను ఒక మంచి డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే నలుగురికి సేవ చేయాలి. అది సీట్ రాకముందు, డాక్టర్ చదవడానికి సీట్ రాకముందు నేను నలుగురికి సేవ చేయాలి. సీట్ వచ్చిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇప్పుడు డబ్బు సంపాదించడమే ప్రాముఖ్యమైపోయింది అనేక మందికి. గమనిస్తున్నారా? ఆ పరీక్ష రాస్తున్నప్పుడు మా కోసం ప్రార్థన చేయండి, దేవుడు కనుక నాకు ఇది ఇస్తే మేము దేవునికి నమ్మకంగా ఉంటాం, దేవునికి నమ్మకమైన దశం భాగం ఇస్తాం, దేవుని సేవకు సహాయపడాలని మేము ఈ ఉద్యోగాన్ని ఎన్నుకున్నాము. కానీ అది వచ్చిన తర్వాత చేంజింగ్ యాటిట్యూడ్స్. ఇల్లు కట్టుకోకముందు మనం చక్కగా నిశ్చింతగా ఒక రూమ్లో ఒక ఆరాధన చేసుకుందాం, ఫ్యామిలీ వర్షిప్ పెట్టుకుందాం. అంతా దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన తర్వాత టీవీ చూడటానికే టైం సరిపోవట్లేదు. గమనిస్తున్నారా ప్రియులరా? ఈ ఫికల్ హ్యూమన్ మైండ్, ఈ మానవ మనస్సు ఏ విధంగా మారిపోతుందో యేసు క్రీస్తు వారి యొక్క జీవితంలో కూడా మనం చూస్తున్నాం. ఆయన పరిచర్యలో ఎవరండి సిలువేయండి సిలువేయండి అని అరిసింది? ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు తిన్నవారు, ఆయన కూడా తిరిగిన వారు, ఆ యాజకులతో కలిసి, ఆ పరిసయ్యులతో కలిసి సిలువేయము సిలువేయండి అని కేకలు వేశారు. ఈ మానవులు మోషే కాలంలో కూడా మనం చూడొచ్చు. మోషే కాలంలో కూడా ఇలాంటి నాయకుడు మనకు లేడు, ఇంత గొప్ప నాయకుడు అంటున్న వాళ్ళు కొంచెం సేపు అయిన తర్వాత సనుక్కోవటం. గమనిస్తున్నారా ప్రియులరా? మర్మరింగ్, ఫికల్ హ్యూమన్ మైండ్. ప్రారంభంలో ఈ ఉద్దేశాలతో మనము చక్కగా దేవునిలో ఉండాలి, మనం నమ్మిన ఈ సత్యాలు పాటించాలి అన్న ఉద్దేశంతో ప్రారంభమైన ఈ దేశము ఎలాగైపోయిందో ఒకసారి ఆలోచిద్దాం ప్రియులరా. అమెరికా దేశము యొక్క చేంజింగ్ యాటిట్యూడ్స్ ఒక 2 ఎగ్జాంపుల్స్ మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. సరిగ్గా 1852 సంవత్సరం అమెరికా దేశము ఆ ప్రారంభ దశలో ముందుకు కొనసాగుతున్న, నెమ్మదిగా పెరుగుతున్న, ఆ వరల్డ్ ఇంపార్టెన్స్ నెమ్మదిగా వస్తుంది. ఆ టైంలో 1852 సంవత్సరంలో ఏం జరిగిందంటే, వారు వాషింగ్టన్ మాన్యుమెంట్, వాషింగ్టన్ వారి క్యాపిటల్ కదండి, అక్కడ
వాషింగ్టన్ మాన్యుమెంట్ వారు నిర్మించుకుంటున్న ఆ టైంలో, ఎలాగైతే మన అమరావతిలో ఈ పీపుల్స్ క్యాపిటల్ నిర్మిస్తున్నప్పుడు ఈ 16,000 ప్రాంతాల నుండి మట్టిని తీసుకొచ్చారు చూడండి, అట్లాగా ఈ వాషింగ్టన్ మాన్యుమెంట్కి ఒక మార్బుల్ స్టోన్ పోప్ పయస్ VI ఆయన రోమ్ నుండి పంపించాడు. ఆ మార్బుల్ స్టోన్ ఇప్పుడు రోమ్ నుండి అమెరికాకి ఆయన పంపించారు, ఆయన కాంట్రిబ్యూషన్. అప్పుడు అమెరికా దేశము ఏం చేసింది? ఆ రాయిని, ఆ మార్బుల్ స్టోన్ని ఏం చేసింది? అస్సలు వారు అంగీకరించలేదు. లేదు, ఈ మాన్యుమెంట్లో క్యాథలిక్ యొక్క చెయ్యి పడకూడదు, వారి నీడ ఇందులో పడకూడదు. ఎందుకంటే అందుగురించే మనము వారి నుండి దూరంగా ఉండటానికి, ఆ ఆలోచనల నుండి దూరంగా ఉండటానికే మనం కొత్తగా వచ్చి వి స్టార్టెడ్ ఎ ఫ్రెష్. గమనిస్తున్నారా? అది 1852 సంవత్సరంలో ఆ మార్బుల్ స్టోన్ పంపితే 2 సంవత్సరాల తర్వాత దాన్ని వాడలేదు. ఇంకా ఆ యాంటీ క్యాథలిక్ యాటిట్యూడ్ ఎలా ఉందంటే 1854 సంవత్సరంలో కొంతమంది వెళ్ళి ఈ స్టోన్ మన కంటికి కూడా కనపడకూడదు, ఆ పోపు గారు పంపించిన ఆ స్టోన్ ఒక రాత్రి వేళ కొంతమంది వెళ్ళి ఆ రాయిని ఆ దగ్గరలో ఉన్న పొటమాక్ నదిలోనికి తోసేశారు. గమనిస్తున్నారా? యాంటీ క్యాథలిక్ యాటిట్యూడ్. ఎందుకంటే వీ వాంట్ ఎ చర్చ్ వితౌట్ ఎ పోప్. పోప్తో, రోమన్ క్యాథలిక్ చర్చ్తో మనకి ఏ సంబంధము ఉండకూడదు. రెండవ ఎగ్జాంపుల్, 1951 సంవత్సరంలో ఆ టైంలో ప్రెసిడెంట్ గారి పేరు, అమెరికా దేశం యొక్క ప్రెసిడెంట్ గారి పేరు హ్యారీ ట్రూమాన్. ఆయన అమెరికన్ గవర్నమెంట్లో ఇప్పుడు మనము అన్ని దేశాలకి అంబాసిడర్స్ పంపిస్తాం కదా. ఇప్పుడు మరి వాటికన్ సిటీ కూడా ఒక క్రొత్త దేశంగా ఏర్పడింది 1929 సంవత్సరంలో. ఇప్పుడు వాటికన్ సిటీకి మనం అమెరికా దేశం నుండి ఒక అంబాసిడర్ని పంపిద్దాము అని అన్నప్పుడు 1951 సంవత్సరంలో ఏంటో తెలుసండి? స్టిఫ్ అపోజిషన్. వాటికన్ సిటీకి మనం అంబాసిడర్ పంపడానికి వీల్లేదు, దాన్ని మనం అంగీకరించడానికి వీల్లేదు. కానీ ఒక 30 సంవత్సరాల తర్వాత, జస్ట్ 30 సంవత్సరాలు మాత్రమే, 1984 సంవత్సరంలో అప్పుడు ప్రెసిడెంట్ గారు రోనాల్డ్ రీగన్ ఆయన మరలా అదే ప్రపోజల్ తీసుకొచ్చారు అమెరికన్ గవర్నమెంట్లో. వాటికన్ సిటీ, ఈ దేశంతో మనము మన అంబాసిడర్ని పంపించాలి, ఒక అంబాసిడర్ని నియమించుకుందామంటే ఇప్పుడు అపోజిషన్ లేదు, ఏమీ లేదు. వెంటనే అందరూ అంగీకరించారు. గమనిస్తున్నారా ప్రియులరా? ప్రారంభంలో ఉన్న ఆలోచనలు, ఉద్దేశములు, ప్లాన్స్ ఏంటి? నెమ్మదిగా స్థిరపడి ఒక స్థాయికి వచ్చిన తర్వాత చేంజింగ్ యాటిట్యూడ్స్. అవునండి, పాపము పరిస్థితి, పాపముతో చేతులు కలపడము. ఈ రోజున ఇప్పుడు పరిస్థితి ఎలాగుందో తెలుసా? ఈ అమెరికా దేశము యొక్క పరిస్థితి నిజంగా క్రూర మృగంగా మారిపోయింది. ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని ప్రారంభించిన ఈ దేశము ఒక క్రైస్తవ దేశంగా, ఒక ప్రొటెస్టెంట్ దేశంగా ప్రారంభించిన ఈ అమెరికా దేశము ఈరోజు యాంటీ క్యాథలిక్గా ప్రారంభమైన అమెరికా దేశము నెమ్మదిగా ఏం చేసిందండి? చేతులు కలిపేసింది. ఒక ఘటసర్పంలాగా మాట్లాడుతుంది. కేవలం చేతులు కలపటము పర్వాలేదులే అని అనుకోవచ్చు, మనం స్నేహభావంగా ఉంటుంది, తప్పు లేదని అనుకోవచ్చు. ఇంకేం చేస్తుందో ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడొచ్చు. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నయు దాని ఎదుట చేయుచున్నది, మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న
ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. గమనిస్తున్నారా? కేవలం చేతులు కలపడం మాత్రమే కాదు, ఇప్పుడు భూనివాసులందరినీ ఆ మొదటి మృగానికి, అంటే రోమన్ క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్తో ఇప్పుడు చేతులు కలపమని, ఆరాధించమని ప్రోత్సాహం చేస్తుంది. గమనిస్తున్నారా ప్రియులారా? ద చేంజింగ్ యాటిట్యూడ్స్. ఇంకేం చేస్తుంది? ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనము, మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లు ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడిన ఈ అమెరికా దేశము ఏం చేయబోతుంది? ఆ మొదటి మృగానికి ఒక ప్రతిమను చేయబోతుంది, ఒక ప్రతిమను నిలబెట్టబోతుంది. నిలవబెట్టి ఇప్పుడు భూనివాసులందరూ కూడా దానికి నమస్కారం చేయాలని, ఆరాధన చేయాలని అందరినీ బలవంతం చేస్తుంది. ఏ స్థితికి వచ్చేసింది? అవును ప్రియులారా, చేంజింగ్ యాటిట్యూడ్స్. ఈ రోజున దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము, ఈ బైబిల్ అంతా మనం చూస్తే ఈ బైబిల్ చెప్పుచున్న ప్రవచనాలు కరెక్ట్గా నెరవేరుతున్నాయి. అవును, ఆ 70 వారముల ప్రవచనము చక్కగా నెరవేరింది. 1260 దినముల ప్రవచనము చక్కగా నెరవేరింది. అంటే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనంలో ఉన్న ఈ ప్రవచనం కూడా నెరవేరబోతుంది. ఏంటి? ఈ అమెరికా ఒక ప్రతిమను నిలబెట్టబోతుంది. ఎవరికి? మొదటి మృగానికి. ఆ ప్రతిమకు అందరూ నమస్కరించాలని బలవంతం చేయబోతుంది. ఈ బైబిల్లో ఒక రాజు ఒక ప్రతిమను నిలబెట్టాడు, అందరినీ కూడా దానికి నమస్కరించమని బలవంతం చేశాడు. ఆ టైంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు తల వంచలేదు. నో, వి విల్ నాట్ బౌ డౌన్. ఇప్పుడు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్తుంది? ఎవరైతే దానికి నమస్కారం చేయరో వారిని హతము చేసేయాలి, వారిని చంపేసేయాలి. ఆ టైంలో కూడా కొంతమంది ఉంటారు, ద ఫాలోవర్స్ ఆఫ్ గాడ్. దేవుని మాత్రమే, దేవుని వాక్యమును మాత్రమే వెంబడించేవారు ఉంటారు ప్రియులారా. ఆ గుంపులో నీవు ఉండాలని ఆశపడుతున్నావా? అవును, అందరూ భూజనులందరూ కూడా బలవంతం చేయబడుతున్న ఆ టైంలో ఒక చిన్న గుంపు ఉంటుంది. వారి పేర్లు దేవుని జీవగ్రంథమందు రాయబడతాయి. వారు దే విల్ ఫాలో క్రైస్ట్. యేసు క్రీస్తు వారిని వారు వెంబడిస్తారు, ఆరాధన చేస్తారు. అలాంటి గుంపులో నీవు ఉండాలని ఆశపడుతున్నావా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు, స్తోత్రములు. మీ వాక్యము నమ్మదగింది, సత్యమైనది. ఘనమైన మా తండ్రి, మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. మేము క్రీస్తు పక్షమనే, ఏమైనా సరే ప్రభువా, క్రీస్తు పక్షమనే ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన వాక్య ప్రకారంగా జీవించినట్లు మీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.